హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. సో ఇక్కడున్న లగేజ్ మొత్తం ఇండియా పంపించేసేదాని అనమాట. సో నేను ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళే టైంలో ఇంత లగేజ్ తీసుకుని వెళ్ళాలంటే ఖచ్చితంగా నాకు ఆ వెయిట్ అయితే రాదు టికెట్లో. అందుకని చెప్పేసి ముందే ప్యాక్ చేసేస్తున్నా. అందులోనూ వీటిలో చాలా రకాల చాక్లెట్లు మొన్న గిరియానికి రంజాన్లో వచ్చినవి అవి ఇవి ఉన్నాయన్నమాట. కోవిడ్ వాళ్ళు ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. నేను కూడా ఈ మధ్య రీసెంట్గా 30 దినాలకైతే పెట్టుకొని వచ్చిన మొత్తం ఇక్కడున్న లగేజ్ అంతా. దగ్గర ఉన్న లగేజ్ని ముందే పంపించేసుకుంటే ఇలాగా. సో ఆ రోజుటికి ఒకవేళ ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళే రోజుటికి లగేజ్ ఎంత వస్తుందో తెలియదు. కొన్ని ఫ్లైట్లకి ఎక్కువ ఇస్తారు, కొన్ని ఫ్లైట్కి లగేజ్ అనేది వెయిట్ తక్కువ ఇస్తారు అనమాట. సో ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పటికప్పుడు టెన్షన్గా లేకుండా కొద్దిగా ముందే ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని చెప్పేసి ఈ లగేజ్ అంతా ముందే పంపించేస్తున్నా. ఇక్కడ నేను కొనుక్కొని వచ్చినట్టు కొన్ని ఉంటే కోవిడ్ వాళ్ళు ఇచ్చినట్టు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఏమేమి ఉన్నాయి అండ్ ఇండియాకి నేను ఎలా పంపిస్తున్నాను మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మీకు చూపిస్తా. వీడియోకి లైక్ చేయండి. ఇది పెట్టడం వల్ల ఇరిగిపోకుండా అది కాకుండా ఉంటాయన్నమాట. ఫస్ట్ దుప్పటి అయితే పెట్టుకున్నా, మెల్ట్ అయిపోయేటన్నీ వేయాలి. ఫస్ట్ ఈ చాక్లెట్లు ఇట్టే పెడదామా, చాక్లెట్లు పోస్తా మళ్ళీ పోసేస్తే ప్లేస్ కలిసి వస్తుంది. అన్ని చాక్లెట్లు బిర్యానీకి బిర్యానీ చాక్లెట్లు ఇన్నిట్లు ఎందుకు పోస్తున్నానంటే మనకి ప్లేస్ కలిసి వస్తుంది. అదిగాక ఇది బాక్స్ కాబట్టి మనకి నలిగిపోవు, డ్యామేజ్ కాకుండా ఉంటాయి చాక్లెట్లు కాబట్టి. ఇవి వచ్చేసి మనకి గిరియానికి ఇచ్చినట్టు అనమాట. ఇవి కూడా గిరియానికి వచ్చిన చాక్లెట్లే, కోటలు ఇచ్చినట్టు. అన్నీ ఒక 5 కేళ్ళు అనుకుంటాయి. ఇవి మొత్తం ఒక 10-15 కేళ్ళ దాకా చాక్లెట్లే ఉన్నాయి. ఒక్కటి కూడా ఈ కొన్నేటి కాదు, మొత్తం అంతా గిరియానికి వచ్చినట్టు ఫ్రీ ఇట్లా ఒక్కొక్క కవరు. లాస్ట్ టైం చూసారు కదా మీరు వీడియోస్లో, కవర్లు కోయటలు పంచినట్టు. ఇవి జ్యూస్ ప్యాకులు, ట్యాంగో ఆరెంజ్ జ్యూస్ ప్యాకెట్లు ఒక 2 కేజీలు ఉన్నాయి. దాంతోపాటు వస్తుంది ఎండాకాలం కదా, ఎండాకాలంలో ఇంకా మంచిగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. బయట ఏమన్నా పెప్సీలు అవి ఇవి కూల్ డ్రింక్స్ జ్యూసులు తాగేదానికన్నా చేసుకొని తాగితే బాగుంటుంది. ఇవి కొబ్బరి చాక్లెట్లు, ఇది కరిగిస్తే వేడి నెలలో జ్యూస్ వస్తుంది అనమాట. డ్రై ఫ్రూట్స్, ఇంకా జెల్లీలు, ఇవి 3 టైప్స్ ఉన్నాయి. త్రీ టైప్స్ జెల్లీ పౌడర్లు. ఇవి వచ్చేసి టోనా చాపటివి అనమాట, రెడీమేడ్. జస్ట్ తీసుకొని ఓపెన్ చేసుకొని తినేయడమే, చపాతీలకి అట్లే బాగుంటాయి. ఇవి చాక్లెట్స్ లోపల వచ్చేసి బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇవి ఒక 2 ప్యాకెట్లు కొన్నా. ఇవన్నీ కొన్నేటివి నేను, నా 10 దినాలు అయింది బిల్లు. ఇది మిల్క్ చాక్లెట్లు, ఇవి వచ్చేసి జెల్లీలు. పిల్లలు బాగా తింటారు కదా. మొత్తం మొన్న ఈ మధ్య తీసుకొని వచ్చాను అనమాట, నెక్స్ట్కి వెళ్ళేసి. అంతా 35 దినాలు అయింది, అంటే దగ్గర 10,000 మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే. పిస్తా, ఇది మెంతిమాడిపప్పు 1 కేజీ, పిస్తా ఇది వచ్చేసి 1 కేజీ, వాల్నట్స్ 1 కేజీ,
బాదం పప్పు 1 కేజీ. ఇది వచ్చేసి మనకి ఒక్కొక్క కేజీ పిస్తా, బాదం పప్పు, జీడిపప్పు అండ్ వాల్నట్స్ అన్నీ కలిసి ఒక్కొక్క కేజీ 3 దినాలు పడ్డాయి అనమాట. అవే నేను బయట తీసుకొని వచ్చా మురగాఫ్లో. జస్ట్ 1/4 కేజీ దినారు పడింది, అంటే కేజీ వచ్చేసి 4 దినార్లు. కానీ మనకి ఆఫర్లో దొరికినాయి కాబట్టి 3 దినార్లే పడ్డాయి. సో ద్రాక్ష 1 హాఫ్ కిలో. ఈ చాక్లెట్లు కూడా ఇది కోయటలు ఇచ్చారనమాట, చాలా కాస్ట్లీ. ఖర్జూరం ప్యాకెట్లో మనకు రంజాన్లో వచ్చినాయి. 1 2 3 నేను కొనుక్కొని వచ్చినాయి. ఇవి ఒక 4 ప్యాకెట్లు నేను కొనుక్కొని వచ్చిన. ఓన్లీ దీంట్లో చాక్లెట్స్, ఇది ఖర్జూరం, ఇవన్నీ పెట్టేసిన. దీన్ని క్లోజ్ చేద్దాం. దీంట్లో ఇవి చాలులే, ఇప్పటికే వెయిట్ ఎక్కువైపోతుంది. ఇది దగ్గర 30 కేజీల పైన ఉంటుంది. ఈ దుప్పటి వచ్చేసి లాస్ట్ టైం మీరు చూసుంటారు, నేను కైరానికి ఎత్తుకోమని అనమాట. ఇది వచ్చేసి ఇంకా అట్టపెట్లో. ఇది వచ్చేసి మనకి వారం ఇస్తూ ఉంటారు, తీసుకొచ్చుకోవచ్చు మనం జిమ్యాలోంచి. అందుకని చెప్పేసి ఇండియా పంపించేస్తాను. ఈ కూడా వేయాలరా అని మీరు అనుకోవచ్చు, వేసుకోవచ్చు. ఇంకా ఏం చేద్దాం, ఎడు తినేదిలే పాడులే, ఊరికే వేస్ట్ అయిపోతూ ఉంటాయి. తీసుకుని వచ్చేటన్నీ ఏడే ఉంటాయి అన్నమాట. అందుకని ఇవి వేసేస్తాం. 4 జతల షూ, అవి 2 జతలే, ఇంకా 2 జతలు ఎండాయి. 4 జతలు అంటే మరి మీరు 4 జతలు పెట్టలేదే అంటారు. ఒక 4 జతల షూ, టవల్లో ఒక హ్యాండ్ బ్యాగ్. ఇవి జపాన్ నుంచి మా సార్ తీసుకొని వచ్చి ఇచ్చాడు అనమాట, చిన్న బ్యాగు క్యారీ. అదే డబ్బులు పెట్టుకోవడానికి. అది ఇంకా మనం ఇక్కడ యూస్ చేయాల, అందుకే పంపించేస్తాను. యాక్చువల్లీ మొన్నే ఆఫర్లో కొన్న సూక్లాల్ వతానియాలో లులు లగ్జరీ అని చెప్పేసి 92 షాప్ నెంబరు, గేట్ నెంబర్ 7 దగ్గర ఉంటుంది. షాప్కి వెళ్ళేసి చాలా తక్కువ ధరకే, అంటే బయట అయితే 15 దినాలు పడతాయి, కానీ 3 వచ్చి నాకు 5 దినాలుగా పడ్డాయి. అల్లుడికి బ్యాగు, దీంట్లో పెన్సిళ్ళు, పెన్నులు అవన్నీ ఉన్నాయన్నమాట. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. కోవిడ్ వాళ్ళు 2 నెలలకు ఒకసారి కొనిచ్చిన సబ్బులు, షాంపులు, పేస్టులు ఇవన్నీ మనం మళ్ళీ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నాయి, యూస్ చేస్తున్నాం. సో ఇవి ఎందుకని చెప్పేసి పంపించేస్తున్నాం. లాస్ట్ టైం అదే లులు లగ్జరీలో ఆఫర్ పెట్టినప్పుడు తీసుకొని వచ్చాను అనమాట వాచ్లు సెట్. పర్ఫ్యూమ్స్ అంటే స్ప్రే అయితే ఖచ్చితంగా ప్రాబ్లం అయింది, అందుకని చెప్పేసి పర్ఫ్యూమ్ లిక్విడ్ అనమాట ఇది. సో వీటి వల్ల అయితే ప్రాబ్లం ఉండదు. నాకు కొన్ని టీషర్ట్లు, నాన్న ఎక్కువ టీషర్ట్లు యూస్ చేస్తుంటాడు అనమాట, అందుకని కొన్ని టీషర్ట్లు, పిల్లలకి క్యారీ బాక్స్లు, ఇది మేడం ఇచ్చింది అప్పుడు చూశారు కదా. సో ఈ ఇంటికాడ ఎండాకాలం వాడుకునేదానికి పనికొస్తుంది. ఏడట్టాగా ఉండం కాబట్టి మనం. చాక్లెట్ ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, దాంట్లో పెట్టడం మర్చిపోయినా. అల్లుడికి ఆడుకునేదానికి, రే అల్లుడు దీన్ని మాత్రం పోగొట్టినావు అనుకో, మళ్ళీ తీసిను, జాగ్రత్తగా ఆడుకో. ఎప్పటి నుంచో అడుగుతున్నాడు పాపం. ఫైనల్గా ఈరోజు తీసుకున్నా కుక్క బొమ్మ. 2 బెడ్షీట్లు ఏడు తీసుకున్నాను. చుట్టూ బెడ్షీట్ వేయడానికి కారణం ఏంటంటే నలిగిపోకుండా ఉంటాయన్నమాట సామాన్లు. అవి అంటే ఇసిరేస్తారు కదా, అప్పుడు నలిగిపోకుండా ఉండటానికి చుట్టూ బెడ్షీట్ వేసిన. మొత్తానికి సామాన్లు దీంట్లో అట్టపెట్లో ప్యాక్ చేసేసా. స్వాగత్ కార్గో వాళ్ళకి ఫోన్ చేస్తున్నా. పక్క డ్యూటీలో ఉన్నా. అన్నా నమస్తేనా. ఎక్కడన్నా? ఇక్కడ షాప్ లో ఉండొచ్చు, ప్యాకింగ్ అని వస్తా ఉండా. ప్యాకింగ్ చేస్తున్నారా? ఎంత టైం పడుతుంది?
నువ్వు ఏ టైం దాకా ఉంటావు చెప్పు, ఫస్ట్ నీ దగ్గరికి వచ్చేస్తా, ఇక్కడ అయిపోతానే. లొకేషన్ వేస్తా. నేను ఇప్పుడు డ్యూటీ అయిపోయింది, డ్యూటీలోనే ఉండా ప్రస్తుతానికి. అయిపోతుంది, నేను ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్తున్నా. నువ్వు టైం చూసుకొని వచ్చేనా. మళ్ళీ ఎన్ని గంటలు పడతారు నీ డ్యూటీ? మళ్ళీ ఇంకా డ్యూటీ వాళ్ళు పిలిస్తే పోవాల్సి వస్తా, లేకపోతే పడతలే. 8-8:30 దాకా ఉంటారు రూమ్లో. సరే శివ. ఓకేనా. ఇదే కార్గోకి ప్రత్యేకంగా నేను వేయడం కారణం ఏంటంటే, ఆల్రెడీ 2 times వేసా, ఏ ఒక్క చిన్న వస్తువు కూడా మిస్ అవ్వాలా అండ్ డ్యామేజ్ కూడా కాలేదన్నమాట. స్వాగత్ కార్గో పొద్దున్న నుంచి వీళ్ళు ఖాళీ లేకుండా సామాన్లు వేసుకొని, ఇది 3వ టిప్ అంట, ఫుల్ అయిపోయింది అది. మన వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. స్వాగత్ కార్గో నమ్మకమైన కార్గో. నిజంగా నేను 2-3 సార్లు పంపించా, ఏ వస్తువులు మిస్ అవ్వాలా. ఇక్కడ కనిపించే నెంబర్లకి కాల్ చేసి సామాన్లు పంపించుకోండి. మా ఇంట్లో పనిచేసే పని మనుషులు కూడా కార్గో చెప్పమన్నారు, సో నేను ఈ కార్గోని చెప్పిన. ఇవి నెంబర్లు 66766231 60462606 వాట్సాప్ నెంబర్లు అనమాట. ఈ నెంబర్లో ఫోన్ చేసి సీ కార్గో అయినా ఎయిర్ కార్గో అయినా ఇంటికి పంపించుకోండి హ్యాపీగా. సో అదన్నమాట. ఏ టైంలో అయినా సరే. నా ఏ టైం దాకా ఉంటుంది, టైమింగ్ ఏం అర్జెంట్ అయితే ఏ టైంలోనే వెళ్తారు. ఇప్పుడు మీరు డ్యూటీలు ఉంటాయి, ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఏ టైంలో డ్యూటీలు ఉంటాయి, ఏ టైంలో ఫ్రీగా ఉంటారో తెలియదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేశారంటే ఏ టైంలో ఉన్నా ఖచ్చితంగా వస్తారు మన ఇంటి దగ్గరికి. డోర్ టు డోర్ డెలివరీ ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గర సేమ్ వెయిట్తో మనకి ప్యాకింగ్ చేసి మరీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తారు. ఈ నెంబర్లో సో నేను ఫోన్ చేసిన, నాకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కానీ వచ్చారు. మనం వెయిట్ కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక నా దగ్గర అట్టపెట్లు ఉన్నాయి కాబట్టి నేనే ప్యాక్ చేసిన. మన దగ్గర అట్టపెట్లు లేకుండా ఉంటే వాళ్ళే అట్టపెట్టి తీసుకొని వచ్చి మరి మన దగ్గర మన ముందరే మన వస్తువులన్నీ లోపల అట్టపెట్లో పెట్టి మన ముందరే ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుంది. 39 kgల 160 గ్రాములు బ్యాగ్. అది 40 kg ఉన్నది. మన డీటెయిల్స్ మొత్తం రాసుకొని ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అండ్ అట్టపెట్లో ఏమేమి ఉన్నాయి కూడా మొత్తం ముందే రాసుకుంటారు వీళ్ళు. రాసుకొని అదే మాదిరి ఇంటికి పంపిస్తారనమాట. సో నేనైతే ఎయిర్ కార్గోకి వేస్తున్నాను అనమాట. నేను అనుకునేది 2 కలిసి ఒక 50 kg దాకా వస్తాయి అనుకున్నా, కానీ 2 కలిసి 80 kg దాకా వచ్చినాయి. మైండ్ దుబ్బింది నాకు. ఇంటికాడ తీసుకుని వెళ్ళిపోయారా. అమ్మ పేరు వచ్చేసి లక్ష్మీదేవి. అంతే, డ్రై ఫ్రూట్స్ చాక్లెట్లు అన్నీ దాంట్లో ఒక తుప్పుతున్నది అంతే. మొత్తం నీట్గా రాసుకుంటారు అనమాట మనం ఏమేమి సామాన్లు ఇచ్చాము ఏంటని చెప్పేసి. ఎయిర్ కార్గో అంటే ఫ్లైట్కి వేస్తే 10 to 15 daysలో వెళ్ళిపోతాయి. అదే సీ కార్గోకి వేసామంటే 35 to 40 daysలో వెళ్ళిపోతాయి. సో ఎయిర్ కార్గోకి వచ్చేసి 1 kgకి 900 ఫిల్స్ అనమాట. నేనైతే 10 నుంచి 10 రోజులు వెళ్ళిపోవాలి, చాక్లెట్లు అవి ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇంకేదన్నా మనకి అంత అవసరం లేదనే వస్తువుల్ని కొంచెం సీ కార్గోకి వేసుకోవచ్చు. 900 ఫిల్స్తో వచ్చేసి 80 kgలకి నాకు వచ్చేసి 74 దినాలు అయిందనమాట. 2 times వేసా, ఏది మిస్టేక్ కాకుండా అండ్ ఏది మిస్ అవ్వకుండా వెళ్ళినాయి అనమాట. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇదే కార్గోకి వేస్తున్నా. సో మీరు కూడా ఖచ్చితంగా మన స్వాగత్ కార్గోకి ఫోన్ చేసి మరీ వేసుకోండి. మస్తానన్న వస్తాడు, మీ ముందరే ప్యాక్ చేస్తాడు. ఇదే ప్యాకింగ్తో వదలరు. సో ఈ గొడవ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్గా ప్యాక్ చేస్తారనమాట. ఏడన్నా డాక్యుమెంట్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అండ్ వీళ్ళకి సంబంధించి ఏ ఛార్జ్ అన్నీ ఫ్రీ అనమాట. సో ఇట్లా ప్యాకింగ్ కాకుండా మనకి ఏదన్నా ఎక్స్ట్రా అంటే గొడవ తీసుకొని వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా నీట్గా ప్యాక్ చేస్తారు. సో ఆ ప్యాకింగ్కి వచ్చేసి దినారైతే ఛార్జ్ చేస్తారంట, అంటే ఒక కార్టూన్కి. సో అది మాత్రమే తీసుకుంటారు. అదనమాట. మనకైతే 900 ఫిల్స్ ఎయిర్ కార్గో, 500 ఫిల్స్ సీ కార్గో. పెట్టుకో, జీతం పెట్టుకొని వీటి కోసం 30 దినాలు పెట్టి సామాన్లు కొన్నా. మళ్ళీ ఇప్పుడు నేను అనుకునేది 50 దినాలు అవుతాయి అనేసి 75 దినాలు అయినాయి. మన ఇంటి దగ్గరికి బండి వస్తుంది. ఎక్కడ పని చేస్తున్నా సరే కువైట్లో సామాన్లు వాళ్ళే మన దగ్గరికి వచ్చి వెయిట్ వేసి మరి బండిలో పెట్టుకుంటారు. మనకు సపరేట్ బిల్లులు ఇస్తారు. మొత్తానికి లగేజ్ అయితే పంపించేసిన. 50 kg వస్తాను అనుకున్న లగేజ్ దగ్గర 80 kg వచ్చింది. సో మనం ఎప్పుడూ అంతే, అంచనా వేసుకున్న దానికన్నా ఎక్కువే వస్తుంది లగేజ్.
పక్కా. ఒకవేళ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు 30 కేజీలు లగేజ్ వస్తుందిలే, మనకి టికెట్లో 30 కేజీలు వచ్చింది కదా, అండ్ హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు, 37 కేజీలు అనుకుంటాము, కానీ 37 కేజీల కన్నా ఎక్కువే వస్తుంది. సో ఏదన్నా ఇంకా పనికి వచ్చేటి పనికి రానట్టు అవి ఇవి తీసి పడేసి వెళ్ళిపోతాం అన్నమాట అప్పటికప్పుడు టెన్షన్లో. కానీ కొన్ని ఫ్లైట్లు 40 కేజీలు ఇస్తాయి, కొన్ని ఫ్లైట్లు వచ్చేసి 30 కేజీలు ఇస్తాయి. మనం ఏ ఫ్లైట్ బుక్ చేస్తారో కోవిడ్ వాళ్ళు తెలియక అప్పటికప్పుడు టెన్షన్ పడకుండా నా దగ్గర ఉన్న సామాన్లు మొత్తం ఇండియాకి అయితే పంపించేసిన. సో ఒక 15 రోజుల్లో చేరిపోతాయి ఇండియాకి కూడా. ప్యాకింగ్ కానీ అండ్ ఇండియాకి పంపించే విధానంలో కానీ స్వాగత్ కార్గో నాకు తెలిసి నేను 2-3 సార్లు పంపించాను అనమాట. అందుకే చెప్తున్నా, మరీ ద బెస్ట్ కార్గో. నాకు తెలిసి మంచి సర్వీస్ ఇస్తారు, ఇంటి దగ్గరికి వచ్చి డోర్ టు డోర్ పిక్ చేసుకుని వెళ్తారు. ఖచ్చితంగా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. అంత లగేజ్ ఇక్కడి నుంచి పంపించేదానికన్నా డబ్బులు ఇంటికి పంపిస్తే ఇంటికాడనే కొనుక్కుంటారు కదా అని మీరు అనుకోవచ్చు. ఇంటికాడ ఉండే వాళ్ళు ఎట్లా అంటే, మనం ఇక్కడ ఏం కొన్నా మనకు అనిపించదు అంతగా. కొన్నాము, తీసుకున్నాము, ఇంటికి పంపిస్తున్నాం అనే హ్యాపీనెస్తో కొనేస్తాం. కడుపు నింపుకోవడానికే ఇక్కడ కష్టపడుతున్నారు ఎంతోమంది. సో అలానే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కానీ ఇక్కడి నుంచి పంపించే చిన్న వస్తువు అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళు కొని పంపిస్తూ ఉంటారు. కానీ ఇంటి దగ్గర కొనాలి అంటే డబ్బులు పెట్టి, అరే ఆ 30,000 ఉంటే ఇంట్లో వాళ్ళు మనం ఒక నెల గడిచిపోతుంది కదా, ఎందుకు అవి తినడం అవి కొనడం, అండ్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్లు అవి ఇవి ఎవరన్నా కొనుక్కొని తింటారా? ఇంటి దగ్గర ఉంటే కొనుక్కొని తినరు, కడుపు చూసుకుంటారు. అండ్ అదే డబ్బులకి బియ్యం వస్తాయి కదా, అదే డబ్బులకి ఏదైనా సరుకులు వస్తాయి కదా, బ్యాళ్ళు వస్తాయి కదా అని ఆలోచిస్తారు తప్ప ఇట్లాంటివన్నీ కొనుక్కొని తినేది తక్కువ. ఇక్కడి నుంచి పంపిస్తే హ్యాపీగా తింటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇక్కడ మనం ఖర్చు పెట్టింది అది ఇది అట్లా ఇట్లా, మనకి ఏదన్నా కొంతమంది ఎవరైనా ఇచ్చినటివి అవి ఇవి పంపిస్తాం కాబట్టి హ్యాపీగా తింటారు. సో ఆ ఉద్దేశంతో పంపిస్తారు. అంతేగాని ఆ డబ్బులు పెట్టి ఏడే కొనుక్కోవచ్చు కదా, ఆ డబ్బులకి ఏదో ఏడనే వస్తాయి కదా అంటే వస్తాయి, కానీ కొనలేం. రూపాయి ఖర్చు పెట్టి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొనలేరు. ఆ ఉద్దేశంతోనే నేను కూడా నా దగ్గర ఉన్న సామాన్లు మొత్తం నాకు కొన్ని ఫ్రీగా వచ్చినటివి అండ్ నేను కొన్ని పంపించిన, కొన్ని మొత్తానికి లగేజ్ మొత్తం పంపించేసిన. కొద్ది రోజుల్లో ఇండియాకి వెళ్తున్నా. సార్ టికెట్ బుక్ చేస్తానని చెప్పాడు. టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్తా ఏ టైంకి నేను ఇండియాకి వస్తున్నాను అనేది. వీడియో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.